హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ పద్మ 14 క్రియేషన్స్. కట్ చేస్తే నేను మీ లక్ష్మీప్రసాద్. ఒక మిత్రుడికి ఎదురైన అనుభవం అతని మాటల్లోనే. రోడ్డు మీద వెళుతున్న నన్ను ఓ అమ్మ ఇలా పలకరించింది. ఈ ఫోన్లో ఎలా మాట్లాడాలో కాస్త చెప్పయ్యా అంటూ ఫోన్ నా చేతికి ఇవ్వబోయింది. నేను ఆ ఫోన్ను చేతిలోకి తీసుకొని, అమ్మా, ఈ ఫోన్లో ఆకుపచ్చ బటన్ నొక్కితే ఫోన్ చేసిన వారితో మాట్లాడవచ్చు, ఎర్ర బటన్ నొక్కితే కాల్ ఆగిపోతుందమ్మా అని చెప్పాను. దానికి ఆ అమ్మ, ఈ ఫోన్ నా కొడుకు కొనిచ్చాడయ్యా, వాడు విదేశాల్లో ఉన్నాడు, నెలకోసారి వాడు నాతో మాట్లాడతాడు అని సంతోషంగా చెప్పింది. మళ్ళీ వెంటనే ఇలా అడిగింది, నా కొడుకు 2 నెలలుగా నాతో మాట్లాడడం లేదు, ఒక్కసారి ఈ ఫోన్లో తను నాకు ఫోన్ చేశాడేమో కాస్త చెప్పయ్యా అంటూ తన కొడుకు పేరు చెప్పింది. అలాగే పెద్దమ్మ అంటూ ఫోన్ తీసుకొని చూశాను. ఏ కాలు అందులో లేదు. నీ కొడుకు కాల్ చేయలేదని చెప్పటానికి మనసు రాక ఇలా అబద్ధం చెప్పాను. అయ్యో, నీ కొడుకు కాల్ చేశాడమ్మా, కానీ నీవే తొందరలో పచ్చ బటన్ నొక్కబోయి ఎర్ర బటన్ నొక్కి పెట్టుంటావు, భలేదాని పెద్దమ్మ నీవు అని చెప్పాను. అప్పుడు ఆ అమ్మ ముఖంలో తన కొడుకు కాల్ చేశాడన్న ఆనందం, మాట్లాడలేకపోయాననే బాధ మిళితమై, వాడికి ఏమైనా అయిందేమో అని అన్నం కూడా సహించటం లేదు నాయన అంటూ చల్లని కబురు చెప్పావు కొడకా అంది. ఇంతకీ ఈరోజైనా కడుపు నిండా తిని పెద్దమ్మ, రేపు నీ కొడుకు నీ ముందుకొచ్చి నిలబడితే తనను గట్టిగా కౌగిలించుకొని నీ సంతోషాన్ని చూపాలంటే నువ్వు ఆరోగ్యంగా ఉండాలి కదా అన్నాను నేను. దానికి పెద్దమ్మ, నీవు చెప్పింది నిజమే కొడక, నీ కడుపు చల్లగుండా అంటూ ఖచ్చితంగా తింటానయ్యా అంటూ ముందుకు వెళ్ళిపోయింది. తల్లికి దూరంగా వేరే ప్రాంతాల్లో ఉన్న బిడ్డలు ఎవరైనా సరే దయచేసి మీ అమ్మలతో మాట్లాడండి. అమ్మ అన్న పిలుపు కోసం నీ కన్న తల్లి ఎదురు చూస్తుంటుందని గుర్తుంచుకోండి. మీరు ఎంత బిజీగా ఉన్నా సరే అమ్మతో 2 నిమిషాలు మాట్లాడండి. ఆమె కాదు, మీరు కూడా ఎంత సంతోషంగా ఉంటారో ఒక్కసారి ఆలోచించండి. అమ్మ పిలుపుకు మీరు దూరమై ఆ తల్లిని దూరం చేసుకోకండి. ప్లీజ్, దయచేసి అమ్మకు ఫోన్ చేయండి. ప్లీజ్, దయచేసి అమ్మకు ఫోన్ చేయడం మాత్రం మరవకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ సూచనలు, సలహాలు కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి. సర్వే జన సుఖనో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.